ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ పరిచర్యను ప్రేమించి డాక్టర్ ముత్తాబుత్తల రత్నకుమార్ గారు సిబిసిఎన్సి ప్రెసిడెంట్గా ఉంటూ వైద్య విద్య ఆధ్యాత్మికంగా మన రాష్ట్రంలో అనేక రాష్ట్రాల్లో పరిచర్యను కొనసాగిస్తూ మరి ఈ పరిచర్యను కాంతి టీవీ ద్వారా ఆయన మనల్ని ప్రేమించి ప్రభునందుంటూ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంను వారి కుటుంబాన్ని వారి సమస్తమును దేవుడు దీవించాలని కోరుకుంటూ కడవరి గడియ మరి గత అనేక ఎపిసోడ్ల నుంచి మనం దేవుని మాటలను మాట్లాడుకుంటూ వినిపించుకుంటూ ఉన్నాం. గత ఎపిసోడ్లలో చూసినట్లయితే నరకం, పరలోకం, మరి భూలోకం నందు ఈ భూలోకపు జీవిత యాత్రను మనం కొనసాగించుకుంటుండగా ఏ పనులు చేసినట్లయితే నరకానికి వెళ్తాం, మరి ఏం పనులు చేసినట్లయితే పరలోక రాజ్యాన్ని ఆ గవున్ని తెలుసుకుని పరలోక రాజ్యంలో చేరతాం అని మొదటిగా మరి విశ్వాసంను గురించి తెలియపరుచుకున్నాం. విశ్వాస వీరులుగా ఉండి మన పితరులైనటువంటి అనేక మంది బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే లోకానుగుణంగా లేక పరలోక సంబంధులై పరలోక పౌరసత్వం తీసుకుని ఏ విధంగా మరి పరలోక రాజ్యంకు ప్రయాణించారు. మరి మొదటిగా విశ్వాసం గురించి మనం అనేక మార్లు తెలియజేసుకున్నాం. విశ్వాసం లేనిదే ఎవరినూ పరలోక రాజ్యంలో చేరలేరు, లేదా దేవునికి ఇష్టలై ఉండరు, దేవుని కుమారులై ఉండరు. విశ్వాసం అన్నది నీతిని బట్టి నడుచుకుంటకు సూచనగా ఉన్నదని అనేక మార్లు మనం తెలియపరుచుకున్నాం. మరి ఇప్పుడు విశ్వాసం ఒకటే ఉంటే సరిపోతుందా? ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యందు నేను అడుగుచున్నాను. విశ్వాసంతో పాటు ఇంకా ఇక్కడ అంటూ ఉన్నాడు దేవుడు, ఒంటె సూది బెజ్జంలోనైనను ప్రవేశించగలదేమో కానీ
ధనవంతుడు లేదా పాపం చేసినటువంటి ఒక పాపి పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభము, అసులభము, సాధ్యం కానిది అని అంటూ ఉన్నాడు. మరి ఒక విశ్వాసం మూలంగానే మనం ఉంటే దాని క్రియలను ఎవరు కొనసాగిస్తారు? క్రియలను కొనసాగించే వాళ్ళంగా ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట్టు అసాధ్యమని అని అన్నాడు. ఓకే, దేవుని దాసుడైనటువంటి యాకోబు 12 గోత్రములకు శుభములు చెప్పి వ్రాసినటువంటి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని తెలుసుకొని కోరుచున్నావా? మనుషుడు విశ్వాసం మూలంగానే గాక క్రియామూలంగా కూడా నీతిమంతునిగా, నీతిపరునిగా తీర్చిదిద్దబడతాడని తెలుసుకొనమని హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరుడా, సహోదరి. మరి ఉదాహరణకు విశ్వాస వీరులుగా పరలోక రాజ్యంను చేరుకున్నటువంటి అబ్రహాం నుంచి మన అనేకులను బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి చెప్పుకున్నట్లయితే, మరి అబ్రహాము ఆయన్ని పిలుచుకున్న తర్వాత విశ్వాసంతో క్రియలను కూడా కనపరిచినట్లు బైబిల్లో మనం చూస్తూ ఉంటాం ప్రియ సహోదరుడ, సహోదరి. అయితే ఆయన విశ్వాసమునకు తండ్రి అయి, నీతిపరుడై, ఒక విధంగా చెప్పుకోవాలంటే దేవుని సహవాసంలో లేదా దేవుని స్నేహితుడై ఉన్నటువంటి అబ్రహాము ధూళిని నేను బూడిదను అని తగ్గించుకున్నాడు. సరే, మరి ఆయన విశ్వాసంతో ఉన్నాడు, అందుకే విశ్వాసానికి తండ్రి అయ్యాడు అనే మనకు ఆదికాండంలో మనం అనేక సార్లు చెప్పుకుంటూ ఉన్నాం. కానీ మరి ఆయన క్రియను ఏ విధంగా కనపరిచాడు అనగా, లేక వృద్ధాప్యమందు పుట్టినటువంటి తన ప్రియ కుమారుడైనటువంటి ఇస్సాకును దేవుడు బలిమ్మన్నప్పుడు వెనకాడకుండా ఆ ఇస్సాకును కూడా బలిచ్చాడు. క్రియారూపంగా ఆయన నిరూపించుకున్నాడని బైబిల్ నుంచి మనం తెలుసుకోవాలి. రెండవ ఉదాహరణగా రాహాబును వేశ్యను చూసినట్లయితే, మరి ఈమె ఇంటికి వచ్చినటువంటి దేవదూతలను లేదా దూతలను మరి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆవిడ ఏం చేస్తుందంటే, వేరే మార్గం గుండా వారిని తప్పించి వేసినట్లు లేదా దేవుని మాటను నెరవేర్చినట్లు నీతిమంతురాలుగా ఎంచబడినట్లు మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అలాగే నోవాహు కాలంలో ఆదికాండం 6వ అధ్యాయంలో చూసినట్లయితే, మరి నోవాహు దేవునితో నడిచినటువంటి వాడు, యెహోవా దేవునితో నడిచినటువంటి వాడు అని మనకి ఇక్కడ రాయబడి ఉంది. అలాగనే అతను నిందారహితుడు, నీతిమంతుడైన మనం తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి అతను ఏ క్రియారూపంలో మరి దేవుని పనిని జరిగించాడు అనగా, ఆయనకు అప్పచెప్పినటువంటి మరి జలప్రళయ సమయంలో ఆ పనిని రక్షణ వాడిని కట్టి అందులో ప్రవేశింపజేసి ఆయన చెప్పినటువంటి పనిని ఆ యొక్క తరమునకు నిందారహితుడై, నీతిమంతుడై, క్రియలను జరిగించిన వాడై, దేవుని మాటను తప్పక పాటించిన వాడై ఉన్నాడని మనం ఆదికాండంలో చూస్తూ ఉంటాం ప్రియ సహోదరుడ, సహోదరి. అలాగనే మన యోబుని చూసుకున్నట్లయితే, యోబు గ్రంథం నుంచి శరీరమునకు చీకు కలిగినను నిరీక్షణతో నిలిచి సహించి మరి దేవునితో కూడా వాగ్యుద్ధం చేసినటువంటి సైతాన్ను ఆయన నుండి లేదా దేవుని మాటను పుణుకుపుచ్చుకొని వెళ్ళగొట్టినట్లుగా, దేవునికి ఇష్టడైన వాడుగా, ఇష్టమైన కార్యం చేసిన వాడుగా, అలాగుననే మరి క్రియా రూపము దాల్చిన వాడుగా ఇక్కడ మనం యోబు గ్రంథంలో యోబును చూసుకున్నట్లయితే దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియ సహోదరుడ, సహోదరి. మరి అలాగనే అపోస్తులైన పౌలును తీసుకున్నట్లయితే, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభమే అంటూ నా పరుగు తుదముట్టించి తిని విశ్వాసంలో ఎదుగుచ్చు, విశ్వాస పందెంలో ఓపికతో నిరీక్షణ కలిగి సువార్తను ప్రకటించిన పౌలును, ఆయన చేసిన క్రియలను మనం గమనించినట్లయితే కోకొల్లలుగా మన బైబిల్లో ఇవాళ చూస్తూ ఉంటాం ప్రియ సహోదరుడ, సహోదరి. అలాగనే మరి దావీదును చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం నుంచి అనేక గ్రంథాల నుంచి చూసినట్లయితే అనేక సార్లు సౌలు దావీదును చంపుటకు ప్రయత్నిస్తూ తరుముతూ ఉండగా మరి కొండలు పట్టుకుని, గుట్టలు పట్టుకుని పారిపోతూ, సేవకుల చాటుకు వెళుతూ మరి దేవుని క్రియలను బైబిల్ గ్రంథం నుంచి జరిగించిన వాడిగా దావీదును మనం చూస్తూ ఉంటాం ప్రియ సహోదరుడా, సహోదరి. అయితే
మరి మన పితరులైనటువంటి వారందరూ కూడా దేవుని మాటలను పట్టుకుని ఆయన క్రియలను జరిగించి మరి పరలోక రాజ్యంలో వారు హక్కుదారులుగా ఈరోజు ఉన్నట్లు బైబిల్ గ్రంథం నుంచి చూస్తూ ఉన్నాం. మరి మనమైతే మరి ఏం చేయాలి? అయ్యో, మరి వాళ్ళైతే దేవుని బిడ్డలై ఉన్నారు, దేవుని పిలుచుకున్న వారే ఉన్నారు, లేకపోతే ఇంకోటి వారై భక్తులుగా ఉన్నారు, వారు ఏ విధంగానైనా చేసి పరలోక రాజ్యంను మరి స్వతంత్రించుకున్నారు. కానీ మరి మేమేం చేయాలి అనుకుంటూ ఉన్నావా ప్రియ సహోదరుడా, సహోదరి? ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో అంటూ ఉన్నాడు, నా సహోదరులారా, ఎలాగనగా ఒకడు బంగారు ఉంగరం ధరించుకొని ప్రశస్త వస్త్రములను ధరించుకొని సమాజ మందిరంలో ప్రవేశించి ఉండగా మురికి బట్టలు ధరించుకున్నవాడు ఒకడు వచ్చి ఉన్నప్పుడు అప్పుడు మనం ఏమంటాం? లేదా సేవకుడా మీరేమంటారు? బంగారు ఉంగరం ప్రశస్త వస్త్రం ధరించుకున్న వాడిని లోపలికి రమ్మని మరి చినిగిపోయిన బట్టలను దరిద్రునిగా దీనుగా ఉన్నటువంటి ఈ వ్యక్తిని బయటకు పొమ్మని కానీ బలిపీఠం కింద కూర్చోమని కానీ ఇంకోటి కానీ అనేటటువంటి రోజుల్లో దుర్దినాల్లో ఉన్నాం ప్రియ సహోదరుడా, సహోదరి. అయితే ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, నా ప్రియులారా, లోకంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను దేవుని ప్రేమించు వారి శాశ్వత రాజ్యంలో అనగా తాను వాగ్దానం చేసినటువంటి ఆ కానాన్ దేశంలో పరలోక పట్టణంలో వారసులుగాను ఉండునని ఆయన నిశ్చయంగా చెప్తున్నానని మనతో తెలియజేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరుడు, సహోదరి. రెండవ ఉదాహరణగా తీసుకున్నట్లయితే, సహోదరి అయినను మీ ఇంటికి వచ్చినప్పుడు వారు మరి ఆకలి గలవారై వస్త్రహీనత గలవారై వస్త్రం లేకుండా లేదా మంచి వస్త్రములు ధరింపకుండా ఉండని వారై వచ్చినప్పుడు వారిని నువ్వు ఆహారం ఇయ్యక సరైన బట్టలు ఇయ్యక చలి కాచుకొనుచు తృప్తి పడుడని చెప్పిన ఎడ్ల ఏమి లాభము? అయితే క్రియలేని విశ్వాసము వ్యర్థమని దేవుడు మనకి చెప్తా ఉన్నాడు ప్రియ సహోదరుడా, సహోదరి. ఇక్కడ నువ్వైతే అంటా ఉన్నావు ఏమనంటే చలి కాచుకొని తృప్తి పొందుము అంటా ఉన్నావు. కానీ మరి క్రియారూపంలో కావాలంటే వచ్చిన వాళ్ళకి ఎంత ఆహారం పెడుతున్నావా? దీనిలోని దరిద్రులను చూస్తే మరి దూరంగా వెళ్ళగొడతా ఉన్నావా? అనాలోచితంగా ఉన్నావా? మరి వాళ్ళని చేర్చుకుని పట్టెడు అన్నం పెట్టి మంచి వస్త్రములు ఇచ్చి ఇంకా నీకు కలిగినట్లయితే అనేక మరి వాళ్ళకి పరీక్షలు ఇచ్చేసి వారిని ఆదుకుంటూ ఉన్నావా? ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని సంఘమా, మరి గుర్తించుచుంటువా ఈ క్రియలను? గుర్తించకపోయినట్లయితే ఒక దినం మనకంటూ ఉన్నది. ధనవంతుని కోసం లోకాల్లో చెప్తా ఉంటాడు. మనకి అనేక సార్లు మనం చెప్పుకున్నాం, ఇది తరుణం కాదు. కానీ ప్రియ సహోదరుడా, సహోదరి, విశ్వాసుల యొక్క సమూహము సంఘం అంటా ఉన్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు. నువ్వు విశ్వాసమైనను, కుటుంబీకులైనను, లేదా సంఘటితంగా సంఘంలో ఉన్న వ్యక్తివైనను నువ్వు దరిద్రులను చూస్తే దూరపెడతా ఉన్నావా? ఓ సంగమా, సార్వంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, చల్లగనైనా వెచ్చగను ఉండిన నీకది మేలగును. నులివెచ్చని స్థితి నీకుండినా బయటకు ఉమ్మబడెదవేమో. నీ మనస్సు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో, ఆసక్తి తోడ రక్షణ నందుమా. ఓ సంగమా, సార్వంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా. ఎదుటి వ్యక్తిపై ప్రేమను చూపిస్తా ఉన్నావా ప్రియ సహోదరుడా, సహోదరి? మన ప్రియమైన దేవుడు మనం ప్రేమించి ఉండకపోతే మన స్థితి ఏంటి, మన గతి ఏంటి అని ఒక్కసారి గుర్తించుకుంటువా? క్రియలను కనుచూ ఉన్నావా అని దేవుని పక్షాన్ని నేను అడుగుచూ ఉన్నాను. వ్యభిచారులు, నరహంతకులు, పోకిరి చేష్టల డాంబికులు, అబద్ధ జనకుని ఆసనము యెజెబెలు నీ మధ్య నివసించెన. కృపావరములు, ఆత్మల భారములు, ఉజ్జీవదాహము గలదా. ఓ సంఘమా, సార్వంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా,
మెస్సయ్యను ఎదుర్కొనగా నీతి నలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా. ప్రియ సహోదరుడా, లోకపు భోగమే ముఖ్యం అనుకుంటా ఉన్నావేమో. జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. దేవుని పక్షంన హెచ్చరిస్తా ఉన్నాను. ఆయన రాకడ సమయమందు మనం ఏ స్థితిలో ఉన్నను ఎదుర్కొంటకు సిద్ధంగా ఉండాలి. కడపట్టి బూరాం రోగగనే కన్ను రెప్ప పాటున మారదవా. వడిగా మేఘాసీనుడవై నడియా కాశము పోగలవా. గొర్రె పిల్ల సంఘమా క్రీస్తురాజు సంఘమా, గొర్రె పిల్ల సంఘమా క్రీస్తురాజు సంఘమా, రారాజునెదుర్కొన్న గలవా. ఓ సంగమా సార్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా. ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు సంఘమై ఉన్నావు, సంఘటితంలో ఉన్నావు, సంఘంలో బ్రతుకుతూ ఉన్నావు. సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దుర్నీతిలో ఉంటే మార్చగలుగుతున్నావా? లేదా ఒక వ్యక్తి మరి ఏమీ లేనివాడై ఉంటే పట్టెడు అన్నం పెట్టి అతను ఆదరిస్తూ ఉన్నావా? నీ పొరుగువారిని ప్రేమించుము అని దేవుడు చెప్తా ఉంటే ఈ చిన్న సత్యాలను కూడా గమనించక నీ ఇష్టానుసారంగా నీ సులభం కోసం, నీ కుటుంబం కోసం, నీ విధానాల కోసం, నీ ఆధిపత్యం కోసం పోరాడుతూ ఉన్నావా? దేవుని పక్షంన ఈరోజు నేను అడుగుచూ ఉన్నాను. ప్రియ సహోదరుడా సహోదరి, ఎవడైనాను ధర్మశాస్త్రం అంతటినీ గైక్కొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయినట్లా లేదా తొట్టిల్లిన ఎడల ఆజ్ఞలన్నిట్లో తొలగిపోయిన వాడునని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, వ్యభిచరించవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని కూడా చెప్పాడు కదా. కనుక నీవు వ్యభిచరించకపోయినను నరహత్య చేసినట్లయితే ధర్మశాస్త్రం వలన అపరాధులను తెలుసుకోవాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియ సహోదరుడా సహోదరి. ఇక దేవుని మాటలు, అందుకు ప్రాణం లేని శరీరము ఎలాగు మృతమో క్రియలు లేని విశ్వాసము అలాగునని మృతమై ఉన్నదని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. విశ్వాసం ఒకటే ఉంటే మాత్రం మరి పరలోక రాజ్యంలో చేరలేము. కానీ పరలోక రాజ్యంలో చేరాలంటే విశ్వాసంతో పాటు క్రియలను కూడా పనులను కూడా మనం చేస్తూ ఉండాలని దేవుని పక్షాన నేను మీకు మాట్లాడుతూ ఉన్నాను. ప్రియ సహోదరుడా సహోదరి, మత్తయి 23వ అధ్యాయం 27వ వచనంలో చూసుకున్నట్లయితే వేషధారులను వ్యభిచారులను గూర్చి దేవుడి విధంగా తెలియపరుస్తూ ఉన్నాడు. మరి అనేక పర్యాయములు మనం చెప్పుకున్నాం. అసలు పరలోక రాజ్యాన్ని హక్కుగా వారసులుగా, రాజ్యమునకు వారసులుగా ఉండాలంటే అసలు ఏం చేయాలి భూలోకంలో అని అనేక విషయాలు చెప్పుకున్నాం గతకాలం. కానీ ఇప్పుడు కూడా అదే భాగంగా మరి వేషధారులను వ్యభిచారులను గూర్చి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసర్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా అగుపడును కానీ వాటి లోపల చచ్చిన వారి ఎముకలను సమస్త కల్మషములను నిండి ఇండును లేదా దాగి ఇండును అని తెలియజేస్తా ఉన్నట్టు సహోదరుడా సహోదరి. అవును, ఈ వేషధారణను చూసి మోసపోతున్నావేమో. వేషధారి నీ కంటిలో ఉన్నటువంటి దూలము నెంచక ఎదుటివాడి కంటిలో ఉన్నటువంటి నలుసును నీవేలంచదు అని తెలియపరుస్తూ ఉన్నాడు కదా దేవుడు. ప్రియకుమారుడా ప్రియకుమార్తె, నేను ఎవరిని కించపరచడానికి అనట్లేదు. కానీ మాటలు బైబిల్లో ఉన్న మాటలను ఉన్నట్లుగా చెప్పాలని మమ్మల్ని నియమించినటువంటి ఆ మహిమకారుడైనటువంటి యేసయ్య పక్షంన మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను బైబిల్ అనుసారంగా. ప్రియ సహోదరుడా సహోదరి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసర్యులారా, మీరు పుదీనాలోను పోపుల్లోనూ జీలకర్రలోనూ 10వ వంతు చెల్లించున్నారు. కానీ ధర్మశాస్త్ర విషయమైన న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలను అని తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఒక ఆత్మ కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. గనుక నీ కోసం నా కోసం వేదన చెందుతూ బాధపడుతూ ఉన్నాడు. ఆయన పంచగాయములను మరలా రేపుచూ ఉన్నావా? ఒక్కసారి అర్థం చేసుకో, గుర్తుంచుకో. క్రియలను చెయ్యు అని చెప్పి దేవుని పక్షం నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రియ సహోదరుడా సహోదరి, ఇరుకు ద్వారంన ప్రవేశించుడి అని తెలియజేస్తా ఉన్నాడు. విశాలమైన మార్గము మరి అది
సైతాన్ మార్గమని చెప్తా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, రేపేమి సంభవించునో మీకేమి తెలియను. మీ జీవం ఏపాటిది. మీరింతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి ఆవిరి వంటి వారు కాదా అని తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అన్నీ తెలుసు, అన్నీ ఉన్నాయి, మాకంతా తెలుసు అనుకునేటటువంటి తత్వం నుంచి బయటకు రా. తను తాను తగ్గించుకున్నవాడు ధన్యుడు అని చెప్తా ఉన్నాడు. తగ్గింపు జీవితం నీకుందా? ధన వ్యామోహములతో కొట్టుమిట్టాడద్దు. దరిద్రులను దరి చేర్చుకో. మనకున్న సమయంని సద్వినియోగం చేసుకుని దేవుని మార్గంలో నడుచుటకు ప్రయత్నించు. అనేకులను నడిపించు. నువ్వు నడువు. క్రైస్తవ యువతి, యువక, పొల్లముళ్ళు తెల్లబారే తేరి చూడు, కాలము చాలా గతించిపోయే. పొల్లముళ్ళు తెల్లబారే తేరి చూడు, కాలము చాలా గతించిపోయే. కోత యజమానుడైన క్రీస్తుని, కోత యజమానుడైన క్రీస్తుని, కోత వారిని పంపకోరేడుదాం. క్రైస్తవ కర్షక కదలి రావయ్యా, కన్నులు తెరచి కానవేమయ్యా. కోత కాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. కోత కాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. కన్నీళ్లతో విత్తు క్రైస్తవుండా, కలవరముందుదవెందులకు. కన్నీళ్లతో విత్తు క్రైస్తవుండా, కలవరముందుదవెందులకు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీతిమంతులను మరి నీతిపరులను నువ్వు దుఃఖపరుస్తూ ఉన్నావా? దేవుని ఆత్మను నీతిపరుడా, లేకపోతే నీవు దేవుని ఆత్మను దుఃఖపరుస్తూ ఉన్నావా? కాలం గతించిపోతున్నది, గ్రీష్మకాలము, అన్ని ఋతువులు మన మీద నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. అనేకులను బాధించుచు హింసిస్తూ సౌలు జీవితాన్ని గడుపుతూ ఉన్నావా? మారు. దేవుని పక్షంలో నేను హెచ్చరిస్తా ఉన్నాను. దేవుని పరలోక రాజ్యంలో నువ్వు నేను ఉంటాం. పౌలుగా మారు. క్రైస్తవ కర్షక లేదా దేవుని ఎరగని బిడలారా, దేవుని పక్షంన నేను చెప్తా ఉన్నాను. నీవు ఏ స్థితిలో ఉన్నాను? నువ్వు వ్యభిచారివై ఉన్నాను, దొంగవై ఉన్నాను, జూదరవై ఉన్నాను, త్రాగుబోతువై ఉన్నాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నాను? దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఉన్న పాటున రెప్పపాటున లే. నువ్వు ఉన్న పరిస్థితుల నుంచి, సైతాన్ కబంధ హస్తాల నుంచి ఒక్కసారి యేసయ్యా నన్ను రక్షించయ్యా అని ఒక్క మాట యేసయ్య పక్షమున తిరుగు. ఏం జరుగుతుందో మరి యేసయ్య మరి ఏం చేస్తాడో నీ బ్రతుకును, నీ యొక్క సమస్తమును ఆశీర్వదించి పరలోక రాజ్యానికి హక్కుదారునిగా నిన్ను చేయకపోతే నా బైబిల్ సాక్షిగా నేను చెప్తా ఉన్నాను, రా దేవుని మార్గంలోకి ఒక్కసారి. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవునికి వ్యతిరేకమే ఉండి మనం ఏ పని నువ్వు చేయలేము. భూలోకంలో ఒకవేళ అనుకున్నట్లయితే అది జరుగుతుందేమో కానీ మృతమైన తర్వాత ప్రతి ఒకరి యొక్క ఆత్మలు ఆయన దగ్గర చేరునని బైబిల్ చెప్తా ఉంది. ఆయన రూపంలో నిన్ను నన్ను నిర్మించుకున్నది ఆయన స్తుతించుటకు, ఆయన కొనియాడటకు, ఆయన గణపరచుటకు, ఆయన మహింపరచుటకే. కేవలం సమస్తమును లోకం ముందు కూడా మనకిచ్చి ఆయన ప్రయాణింప చేస్తుండగా మన జీవిత యాత్రలో ఆయన కృతజ్ఞతతో ఇవైనా మనం చేయలేమా? రోజుకి ఎన్నిసార్లు మరి ప్రియ క్రైస్తవ సంఘమా, ప్రియ క్రైస్తవ బిడ్డలారా ఎన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నారు? ప్రార్థన ప్రతి అవసరతను తీరుస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు కదా మనకు తేటతల్లలుగా. రేపు ప్రార్థన చేద్దాంలే. మరి ఈరోజు నీ కృత్యములన్నీ తీర్చుకుంటూ ఉన్నావుగా, పనులు చేసుకుంటూ ఉన్నావుగా. మరి దాన్ని ప్రేమించి ఈ పనులు జరిగిస్తూ ఉన్నటువంటి దేవునికి కృతజ్ఞత ఎప్పటికప్పుడు చెల్లిస్తూ ఉన్నావా అని దేవుని పక్షం నిలబడి అడుగుచున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లోకపు మరి యాత్ర ముగించుకొని దేవుని దగ్గర చేరువాళ్ళంగా నువ్వు నేను ఈ లోకమంతా కూడా ఉండాలని అనేక సార్లు మరి రోజుకు మరి ఇంచుమించు మరి 7 పర్యాయములు నేను ప్రార్థనలో పెట్టుచూ ఉన్నాను. ఆయన వల్లే మీరందరూ ఉండాలని ఆయన చెప్పిన రీతిగా నేను అడుగుచూ ఉన్నాను. దేవుని పక్షంన ప్రార్థించువానుగా, విశ్వాస వీరులుగా, ప్రార్థనా పరులుగా ఉండాలని దేవుని పక్షంన బ్రతిమలాడుచున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, తెలియనటువంటి బిడ్డలు ఏ విధంగానైనాను మరి తెలుసుకొనగోరినట్లయితే ఒక్కసారి మరి సిబిసిఆర్సి క్యాంపస్లోకి వచ్చి
పాస్టర్ ఎజ్రా గారు అంటే ఎవరైనా చెప్తారు, వచ్చి అడిగినట్లయితే దేవుని మార్గమును మరి ఉన్నట్లుగా మేము బోధించడానికి రెడీగా ఉన్నాం. నువ్వు మారాలని, దేవుని దగ్గరికి మరి నువ్వు వెళ్ళాలని, నేను వెళ్ళాలని, అక్కడందరం కలుసుకుని ఆ కానాన్ దేశంలో దేవుని పక్షంన మరి ఆయన్ని ఉత్సాహగానములతో సంతోషపరుస్తూ ఉండాలని, పరలోకాన్ని మరి మనం స్వతంత్రించుకోవాలని దేవుని పక్షం నేను చెప్తూ మాటలను ముగిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమితిగా ప్రేమిస్తున్న పరలోకం యేసయ్య, మీ నామంకి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాను తండ్రిని. దేవా, ఈ పర్యాయం కూడా మాకు ఇచ్చి తండ్రి దేవాయేసయ్య, మీ ఉచితమైన కృప చొప్పున మమ్మల్ని బ్రతికిస్తూ ఈ కాలంలో తండ్రి దేవాయేసయ్య, కాలంలో మీ వసవయుడుగా మమ్మల్ని తండ్రి ముందుకు నడిపిస్తున్న రీతిని బట్టి మీ స్తోత్రమందరములు చెల్లించుకొచ్చున్నాను తండ్రి. పరిచర్యకు సహాయపడుతున్నటువంటి, దోహదపడుతున్నటువంటి తండ్రి దేవ రత్నకుమార్ గారిని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మరి పరిచర్యను ఇంకా ముందుకు సాగించమని తలవరాన్నమయ్య యేసుక్రీస్తు వారి దివ్య నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.